ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర వ్యాపితంగా ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన ఇంకా అనేక ప్రదర్శనలకు అనేక మంది పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం ద్వారా ప్రత్యేక హోదాని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది కొత్తగా చేపట్టినటువంటి అంశం కాదు. ఇంతకు ముందు నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలనేటువంటి ఒక పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దానితో పాటుగా ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనల వల్ల జల్లికట్టు అయితేనేమి మరొకటి అయితేనేమి కొంత ఇన్స్పిరేషన్ రావడంతో కొద్దిగా యువతలో ఎక్కువ ఉత్సాహంతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దానికి 26 రిపబ్లిక్ డేని ముహూర్తంగా పెట్టుకొని నిరసన తెలియచేయాలని భావిస్తే మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, లేకపోతే బ్రిటిష్ పరిపాలన హిట్లర్ పరిపాలన తలిపించే విధంగా మరి కొవ్వొత్తుల ర్యాలీని లేదా ప్రదర్శనల్ని మౌన ప్రదర్శనల్ని వీటన్నిటినీ కూడా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలీసు బలగాలను విపరీతంగా దించి ఒక పోలీసు రాజ్యాన్ని ఇక్కడ నడుపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి క్షణం భయంతో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎవరైతే ప్రజలు బయటకు వచ్చి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తే ఈ ప్రభుత్వం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదని అనిపిస్తూ ఉన్నది. వారికి అంతర్గతంగా విపరీతమైనటువంటి భయాందోళనలో ఉన్నారు కాబట్టి పోలీసు యంత్రాంగాన్ని ప్రతిదానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి చిన్న సంఘటనకి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం, ప్రతి చిన్న సంఘటనకి నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయటం. మరి నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఎమర్జెన్సీ కాలంలో ఏమైనా ఉన్నదేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రతి ఉద్యమానికి నిరసనలకి శాంతియుతంగా చేసే ప్రదర్శనలకి పాదయాత్రలకి కూడా పోలీసు బలగాలను ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించి మరి హౌస్ అరెస్టులు చేసేటటువంటి ప్రక్రియలు ఏ ప్రభుత్వం చేపట్టలేదు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళి బీచ్లో జరిగేటటువంటి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. మరి ఆయన నిర్ణయించుకున్న తర్వాత దానికి ఫెసిలిటేట్ చేయవలసినటువంటి పోలీసు యంత్రాంగం ప్రజాస్వామ్యంలో ఒక నిరసన ప్రదర్శనకి వారు అవకాశాలు కల్పించాలి, నిరసన వ్యక్తం చేసే విధంగా చేయాలి. కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ని మరి వైజాగ్ వెళుతుంటే ముందుగానే వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో నక్కవానిపల్లిలోనే ఎక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి లంకినవాలిపాలెంలో పోలీసు బీపీ వెహికల్ని కూడా మరి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని స్టాఫ్ని డ్రైవర్స్ని వీరందరినీ తీసుకెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏంది ఎక్కడికి పోతుంది ఈ దేశం? ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మధ్యన ఉన్నటువంటి ఓట్లు డిఫరెన్స్ 5 లక్షలు మాత్రమే 13 జిల్లాల్లో. మరి దానికే ఆయన అంత విర్రవీగిపోయేటటువంటి పరిస్థితి, హిట్లర్ని తలపించేటటువంటి పరిస్థితి, ఒక డిక్టేటర్ లాగా ఒక రాజులాగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. అదే చెప్పే అన్ని బ్రహ్మాండమైన మాటలు చెప్తున్నారు. చేసే సమయానికి వచ్చేటప్పటికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఉద్యమాలను అణిచివేయాలని, నిరసన ప్రదర్శన అణిచివేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. దీనికి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో మూల్యం చెల్లించక తప్పదు. సార్, ఒక పక్క తమిళనాడులో ఏకంగా ప్రభుత్వమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఇచ్చేశారు. ఇటు మాత్రం రాష్ట్రంలో పూర్తిగా దానికి విరుద్ధంగా ప్రత్యేక హోదా ఆకాంక్షని అణిచివేసే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మొత్తం కూడా ఇటు తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కానీ ప్రత్యేక హోదాని కాంక్షించే వాళ్ళు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని చెప్పి స్కూళ్ళకు కూడా ఎవరు విద్యార్థులను అలౌ చేయొద్దని స్కూళ్ళకు కూడా మెసేజ్లు పంపిస్తున్న పరిస్థితిని అంతా కూడా ఎట్లా చూస్తారు? పూర్తిగా ఈ హోదా అనే అంశాన్ని అణగదొక్కే కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేస్తుంది కదా. తమిళనాడులో జరిగినటువంటి ఒకానొక సంఘటన, తమిళనాడులో జరిగినటువంటి ఒకానొక ఉద్యమం, తమిళనాడులో ఆ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవగ్గినటువంటి తీరు ప్రజల్ని ఇన్స్పైర్ చేసిన మాట వాస్తవం. జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి సంబంధం ఏమిటంటే నిజంగానే జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి ఏమి సంబంధం లేదు. జల్లికట్టు అనేది ఒక చిన్న అంశం, దాని మీద చాలా చర్చనీయాంశించవలసినటువంటి అంశం, ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి అంశం కాదు. అది ఒక క్రీడ సాంప్రదాయమైన క్రీడ కోసమే తమిళులు అంత బలంగా ఫైట్ చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం తల వంచింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పన్నీరు సెల్వం కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. ఇక్కడ ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది తమిళనాడులో, కాబట్టి కేంద్ర ప్రభుత్వం తల వంచవలసిందేను, వంచకపోతే ప్రమాదం సార్ అని ఇక్కడి నుంచి రాయబారిగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు మరి జల్లికట్టు కన్నా కూడా చాలా వేల రెట్లు ఎక్కువ ఉపయోగపడేటువంటి అంశం ఇది. దానికి దీనికి పోల్చవలసినటువంటి అంశమే కాదు. ఇది జీవన్మరణ సమస్య, అది ఒక క్రీడ. ఈ జీవన్మరణ సమస్య కోసం మరి ప్రజలు పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర అయ్యా మా
ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. మీరు దీన్ని ఒప్పుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది, మీ పార్టీకి మా పార్టీకి కూడా ఇబ్బంది అవుతుంది రేపు ఎన్నికల్లో అని చెప్పి కన్విన్స్ చేసి వారిని ఒప్పించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికన్నా ముందే అలా ప్రత్యేక హోదా లేకపోతే ఏమవుతుంది, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కావాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు శాసనసభలో ప్రత్యేక హోదా గురించి ఏకగ్రీవ తీర్మానాలు చేయించినటువంటి పెద్ద మనిషి మన నాలికి తిప్పేసి మరి ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు, ప్రత్యేక హోదా వల్ల ఉపయోగమే లేదు అని, అంతేకాకుండా అణిచివేసేటటువంటి ధోరణి. ఏ విధంగా ఎవ్వరు కూడా ప్రత్యేక హోదాను డిమాండ్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని అణిచివేయాలి, ఉక్కుపాదంతో తొక్కివేయాలి, వారిని అరెస్ట్ చేయాలి, వారిని హింసాధోరణిలో వారిని నొక్కివేయాలనే ప్రయత్నం చేస్తున్నారే, ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రమాదకరమైన. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉట్టిగట్టుకు ఊరేగరు, చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా ముఖ్యమంత్రులు అనేక మంది వచ్చారు, అనేక మంది వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు రాజ్యాధికారం లాగానో లేకపోతే మరి దుబాయ్ రాజులాగానో శాశ్వతంగా ఆయన కుమారుడే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అనుకుంటున్నారేమో. కాదు. పోలీస్ యంత్రాంగానికి కూడా నేను మనవి చేసేది ఏమిటంటే మీరు మితిమీరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు చేయవచ్చు, తప్పులేదు. కానీ చట్టాలు ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలకు భిన్నంగా వ్యక్తులను ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తులను, శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తులను, శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తున్నటువంటి వారిని, శాంతియుతంగా మౌన ప్రదర్శన చేస్తున్న వారిని, శాంతియుతంగా నిరసన తెలిపే వారిని వీరిని అడ్డుకోవటం వల్ల పోలీస్ యంత్రాంగానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రజాస్వామ్యంలో మీరు కాస్త అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా వ్యవహరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అంతేగాని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి కుడి జేబులో మనుషుల్లాగానో ఎడమ జేబులో మనుషుల్లాగానో వ్యవహరించడం పోలీస్ వ్యవస్థకు మంచిది కాదు. ఇప్పటికైనా ఆలోచించండి. ఇదేమి ఇవాళతోనే ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ ఈ అరెస్ట్ చేసినంత మాత్రానో లేకపోతే బయటికి రాకోకుండా బీపీ వ్యాన్లను అటకాయించినంత మాత్రానో ఉద్యమం ఆగదు. ఇది దీర్ఘకాలికమైన పోరాటం జరిగి తీరుతుంది.